Hello friends, welcome to Keethu's Vlog. Please subscribe to Keethu's Vlog for more videos. సో మన లాస్ట్ వీడియోస్లో మనము శివరాత్రి ఏ రోజు వస్తుంది, ఎలా జరుగుతుంది, అలాగే శివరాత్రి పురాణ గాథలు ఏంటి, అలాగే శివరాత్రి వ్రత కథ ఏంటి అనేసి ఇలా కొన్ని వీడియోస్ చేశాము. సో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు చూడాలి అంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో మీకు నా నోటిఫికేషన్స్ అనేది మీకు వస్తుందన్నమాట. సో ఇప్పుడైతే ఈరోజు మొగలి పువ్వుకి శాపము అనేది మనం ఎలా వచ్చింది అనేసి ఈ వీడియోలో చూద్దాము. సో మొగలి పువ్వును అంటే కేతకి పుష్పము వైపు చూసి శివుడు అసత్యము పలికిన నీతో పూజలు ఉండకుండా ఉండుగాక అని అనగానే దేవతలు కేతకి పుష్పాన్ని దూరంగా ఉంచారు. మనం మొగలి పువ్వును కేతకి పుష్పం అని కూడా పిలుస్తారు. దీనితో కలత చెందిన కేతకి పుష్పము పరమేశ్వరుడవైన నిన్ను చూసిన తర్వాత కూడా అసత్య దోషము ఉండునా అని ఆ మహాదేవుడిని అంటే ఆ శివుడిని స్తుతించింది. దానితో ప్రీతి చెందిన శివుడు అసత్యము చెప్పినా నిన్ను ధరించడం జరగదు, కానీ కేతకీ పుష్పాన్ని నా భక్తులు ధరిస్తారు. అదేవిధంగా కేతకీ పుష్పము ఛత్ర రూపములో నాపై ఉంటుంది అని చెబుతాడు. ఈ విధంగా మొగలి పువ్వుకి శాపం అనేది వచ్చింది. సో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కీతూస్ వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.